సారీ కౌశికి గారు, నాకు కూడా మీకు హెల్ప్ చేయాలనే ఉంది. కానీ అందరి సిగ్నేచర్స్ లేకుండా నేను ఈ ల్యాండ్ని కొనలేను. వస్తాను మేడం. మీకు డీల్ క్లోజ్ చేయడానికి ఎక్కువ టైం లేదు. చేతిలో క్యాష్ లేదు. ప్రాపర్టీ అమ్మటానికి వీల్లేదు. ఇప్పుడేం చేస్తారు వదినా? పాపం కష్టాలన్నీ కౌశికీకే వస్తా ఉండాయే. ఏందో ఇదంతా నిషి వాళ్ళు కావాలని చేసినట్టున్నారు దాత్రి. అక్కని ఎలా అయినా సీఈఓ చైర్ నుంచి దించాలని ఫిక్స్ అయిపోయారు. వదిన సీఈఓ పోస్ట్ కోసమైతే నిషి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, కానీ కరెక్ట్గా డాక్యుమెంట్ మీద సైన్ చేయాల్సిన రోజే మావయ్య గారిని ఇంట్లో నుంచి పంపించింది మాత్రం నిషి వాళ్ళు కాదు కేదార్. మరి ఇంకెవరు దాత్రి? నేనే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? బాబాయ్తో మాట్లాడి ఇంట్లో నుంచి పంపించింది నువ్వా? అవును రాబ్బోడా, నిన్న రాత్రి ఇగో మరిది రేపు కౌశికి ఆ స్థలాన్ని అమ్ముతాదంట. అందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పుండది. నాకు కూడా చెప్పింది వదినా. అమ్మకుండా ఏం చేయాలనే నేను ఆలోచిస్తున్నా. కౌశికి కానీ ఛాలెంజ్ ఓడిపోయేలా చేస్తే కంపెనీ మన చేతికొస్తుంది. అట్టా జరగాలనంటే నువ్వు పొద్దున్నే ఇల్లు వదిలిపెట్టి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపో. నేనా? ఎందుకు వదినా? స్థలాన్ని అమ్మాలంటే అందరూ సంతకం పెట్టాలి కదో. నీ సంతకం లేకపోతే మీ ఎట్టా అమ్ముతుంది? కరెక్టే వదినా నువ్వనేది. కౌశికి ఎదురు తిరిగి సైన్ చేయనని ఎవరూ చెప్పలేరు. నేను వెళ్ళిపోయినా అందరూ మర్డర్ అటెంప్ట్ జరిగింది కాబట్టి బ్రేక్ తీసుకోవడానికి వెళ్ళానన్నా నమ్ముతారు. అదే చెప్తా మీకు కూడా. నువ్వు పొద్దున్నే లేచి వెళ్ళిపో మరిది. మిగతా అంతా నేను చూసుకుంటా. సరే వదినా. అత్తయ్య, మీరు సూపర్. మీరు సూపర్ నిజంగా. ఒక్క ప్లాన్తో అక్క సీఈఓ పోస్ట్ని, కంపెనీలో షేర్స్ని మనకొచ్చేలా చేసావమ్మా. ఇక కంపెనీ సీఈఓ అవ్వకుండా నిన్ను ఎవ్వరూ ఆపలేరబ్బోడా. రాగిణి గారి మీద జరిగిన షూటౌట్ మీనన్ గ్యాంగ్ వాళ్ళు చేసిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఇప్పుడు ప్లాన్ ఏంటి జేడి? మీనన్ గురించి ఎందుకు డిపార్ట్మెంట్కి కూడా చెప్పొద్దని చెప్పావు? మీనన్ని షూట్ చేసింది నేను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కేడి, కేస్ క్లోజ్ చేసింది మీరు సార్. ఈ ఆపరేషన్లో మోస్ట్ డేంజరస్ క్రిమినల్ మీనన్ చనిపోయాడు. మనమే మీనన్ చనిపోయాడని చెప్పి ఇప్పుడు మళ్ళీ మనమే వెళ్ళి ఎక్కడో పొరపాటు జరిగిందని మీనన్ బతికే ఉన్నాడంటే సాక్ష్యాలు చూపించమని అడుగుతారు సార్. మీనన్ ఎలా ఉంటాడో ప్రపంచానికి తెలియడానికి 25 ఏళ్లు పట్టింది సార్. జేడీ వల్ల వాడు ఎలా ఉంటాడో తెలిసిందే. అలాంటిది ఇప్పుడు చనిపోయిన మీనన్ బ్రతికే ఉన్నాడని సాక్ష్యాలు తీసుకురావడం చాలా కష్టం సార్. అదే వాడి ధైర్యం సార్. అందుకే వాడు చనిపోయినట్టు మనతోనే ప్రపంచానికి చెప్పించి వాడు చీకట్లో కూర్చొని మళ్ళీ గ్యాంగ్ని నడుపుతున్నాడు. మరి వాడిని చీకట్లో నుంచి బయటికి తీసుకురావడం ఎలా జేడి? వాడు బలం అనుకుంటున్న చీకటిని చూస్తేనే భయపడేలా చేయాలి. వెలుగులోకి రావడం తప్ప వాడికి వేరే ఆప్షనే లేకుండా చేయాలి సార్. అది జరగాలంటే మీరొక 2టికి పర్మిషన్ ఇవ్వాలి సార్. ఏంటవి? ఫస్ట్ ఇది ఆపరేషన్ డ్రాగన్ కి పర్మిషన్ కావాలి. డ్రాగన్? రెండోది డ్రాగన్ ని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి పర్మిషన్ కావాలి. డ్రాగనా? ఎవరది? పేరు డ్రాగన్.
వరల్డ్ లో నెంబర్ 1 అవ్వాలని ట్రై చేసి ఒక్క మిషన్ కూడా సక్సెస్ చేయలేక ప్రతిసారి పోలీసులకి దొరికిపోయింది సార్. ఇవన్నీ చూస్తే జడ్జిలు కూడా జాలిపడి శిక్ష తగ్గిస్తారు. కానీ బయటికొచ్చిన వారం రోజుల్లోనే మళ్ళీ ఇంకేదో కేసులో ఇరుక్కుపోయి జైలుకి వెళ్ళిపోతుంది సార్. పేరు డిఫరెంట్ గా ఉంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని ధనలక్ష్మి అన్న పేరుని డ్రాగన్ గా మార్చుకుంది. తన ఆపరేషన్ చేసే ముందు ఒక ఫోటో షూట్ చేయించుకుంటుంది సార్. తన అరెస్ట్ అవ్వగానే ప్రెస్ కి ఆ ఫోటోస్ మెయిల్ అవుతాయి. అంటే పోలీసులకు దొరికిపోతుందని అంత కాన్ఫిడెంట్ గా ఉండి మరీ క్రైమ్ చేస్తుందా? ఎవరు మేడం ఆవిడ? ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. ఆల్మోస్ట్ అన్ని సౌత్ లాంగ్వేజెస్ మాట్లాడుతుంది. అసలు ప్లాన్ ఏంటి మ్యామ్? డ్రాగన్ ని మీనన్ వైఫ్ గా సిటీలోకి దింపుదాం. డ్రాగన్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి మీడియాలో హల్చల్ చేస్తుంది. మీనన్ దాక్కున్న చోటు నుంచి బయటికి రావడం తప్ప వేరే ఆప్షనే లేకుండా చేద్దాం సార్. మర్డర్ చేస్తూ దొరికినా కూడా దొరికిన కత్తిని పట్టుకుందని డిపార్ట్మెంట్లో అందరూ వదిలేసే ఈ క్రిమినల్ని ఇంత పెద్ద ఆపరేషన్లో ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది జేడి. డ్రాగన్ కి తెలివి మైనస్ లో ఉన్నా ధైర్యం హైలో ఉంటుంది సార్. పైగా మీనన్ గురించి తెలిసిన ఎవ్వరూ ఈ పని చేయడానికి ఒప్పుకోరు. డ్రాగన్ యాక్షన్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి కాబట్టి మీనన్ వాడి మనుషులు డ్రాగన్ని తట్టుకోలేరు. ట్రస్ట్ మీ సార్, మీనన్ని ప్రపంచం ముందుకు తీసుకురావడానికి ఆపరేషన్ డ్రాగనే బెస్ట్. ఓకే జేడి, నువ్వంత కాన్ఫిడెంట్గా ఉంటే గో హెడ్. ఇప్పుడే డ్రాగన్ని జైలర్తో నేను మాట్లాడి రిలీజ్ చేయించే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అందరి ముందు చనిపోయిన నువ్వు ఎలా తిరిగొచ్చావో నాకు తెలీదు, కానీ ఈసారి నా ప్లాన్లో పార్ట్ అయ్యి నువ్వు బయటికి రావడం తప్ప నీకు వేరే ఆప్షనే లేదు. వెయిట్ అండ్ వాచ్.